అందరికీ హాయ్ అండి. చిన్న చిన్న మొక్కలు నాగమల్లి మొక్కలు అంటారండి. అది నాగమల్లి నారు మడి కట్టారు. శివుడి చాలా ఇష్టమైన మొక్క అండి అది. ఈ పువ్వులు వచ్చేసి నాగమల్లి అనేది పాము ఎలా ఉంటుంది, నాగపాము అలా ఉంటుందండి. ఫ్లవర్ కూడాని శివుడి చాలా ఇష్టమైనవి ఫ్లవరు. ఈ ప్రతి శివాలయం దగ్గర ఒక చెట్టు ఉంటుందండి, చాలా ఉంటాయి. ఎండింగ్ వరకు చూడండి. లాస్ట్లో నాగమల్లి పువ్వు ఎలా ఉంటుంది, చెట్టు ఎలా ఉంటుంది అనేది లాస్ట్లో ఎండింగ్ వరకు చూడండి. అదండి నాగమల్లి నారు మడేశారు. ఆ నారండి అది వేరే బ్యాగుల్లోకి నొక్కుతారండి. అది చిన్న మొక్కలు కదా ఇవి. ఆ నారు తయారవడానికి మినిమం అలా తయారవడానికి ఒక 1 మంత్ పడుతుందండి. అదిగోండి అలాగా ఖాళీ ప్యాకెట్లు నారు గుచ్చారండి నీళ్ళతో పెట్టి. అలాగండి చూసారు కదండి, అలా నారు గుచ్చాలి. ఇది చాలా చిన్న ప్యాకెట్ అండి. ఇది మొత్తం నాగమల్లి నారేనండి. ఇది మొత్తం నాగమల్లి. ఈ చిన్న మొక్కలు బయట సప్లై అవుతాయండి. ఎవరికైనా కావాలనుకుంటే నా నెంబర్ మెన్షన్ చేశాను, ఫోన్ చేయండి. ఇదే కాదండి, ఏ మొక్కలైనా సరే ఫోన్ చేయండి. వాట్సాప్ నెంబర్ కూడా అదేని. చూసారు కదా, అదండి అలానే గుచ్చాలి. అది సెట్ అవ్వడానికి మినిమం ఒక 10 days పడుతుందండి మొక్కలు. ఇక ఇదేనండి నాగమల్లి చెట్టు చూడండి. ఇక అన్ని మొత్తం పువ్వులేనండి, పువ్వులు మొక్కలు. చూసారు కదా, మొదలనే కాస్తాయండి, చిగుర్లకి ఏం కాయవు పువ్వులు అనేవి. చూసారు కదా, శివుడి చాలా ఇష్టమైన చెట్టు పువ్వులండి. చాలా ప్రత్యేకమైన చెట్టు ఇది.